కర్నూలు జిల్లా బస్ దగ్ధం కేసులో మృతదేహాల తరలింపుకు అంబులెన్సులు సిద్ధం చేశారు అధికారులు. ఏపీ నుంచి 8 అంబులెన్సులు, తెలంగాణ నుంచి 5 అంబులెన్సులను సిద్ధం చేశారు అధికారులు. కర్ణాటక, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు మృతదేహాలను తరలిస్తున్నారు. ఇదే కేసులో DNA రిపోర్టులు ఎస్పీకి చేరాయి. చివరి మృతదేహాన్ని సైతం వైద్యులు గుర్తించారు. ఆ బాడీ చిత్తూరు జిల్లా కుప్పంలోని యనగానిపల్లికు చెందిన త్రిమూర్తిగా గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. ఏదైతే కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం నుంచి చెందిన మృతదేహాలను అప్పగించేందుకు అధికారులు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే 19 మంది మృతి చెందారో వారి మృతదేహాలను కర్నూలు మార్చిడిలో ఉంచడం జరిగింది. వారి ఈ రోజు ఏదైతే FSL రిపోర్టు రావడంతో జిల్లా ఎస్పీ ఆ మృతదేహాలను తరలించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే కర్ణాటక చెందిన 2, తమిళనాడు చెందిన 1, తమిళనాడు చెందిన 2, అలాగే తెలంగాణ, ఏపీకి చెందిన 6 మంది, మొత్తం 19 మంది మృతదేహాలను మరి కాసేపట్లోనే వారి బంధువులకు అప్పగించేందుకు సిద్ధం చేశారు. ఏదైతే DNA రిపోర్ట్ ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. ఆయా కుటుంబాలకు మృతదేహాలు అప్పగించేందుకు మరి కాసేపట్లోనే అధికారులు అయితే అంబులెన్స్ ఏదైతే కర్నూలులో మార్చి వద్ద సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే మృతి చెందారో వారి బంధువులకు ఇప్పటికే ఆ సమాచారం అయితే అందించారు. మరి కాసేపట్లో ఆ ప్రక్రియను జిల్లా రెవెన్యూ యంత్రాంగం పూర్తి చేయనుంది. ఎవరైతే బంధువులు వస్తారో వారికి ఆ మృతదేహాలను అప్పగించే క్రమంలో అంబులెన్స్ అయితే రెడీ చేశారు. వారికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ మృతదేహాలను అప్పగించేందుకు కొద్దిసేపు క్రితమే జిల్లా ఎస్పీ అలాగే రెవెన్యూ అధికారులు మార్చి వద్దకు చేరుకున్నారు. ఆ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ తరలింపైతే ప్రారంభం కానుంది. యమున. రైట్, థ్యాంక్ యూ.